ఈ వీడియోలో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు బైనరీ సెర్చ్ ట్రీని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ఏం పెర్ఫామ్ చేయగలం బైనరీ సెర్చ్ ట్రీ మీద అనేది చూద్దాం. ఇంతకుముందు వీడియోస్లో టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ చెప్పుకున్నప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఏంటి, బైనరీ ట్రీలో ఒక ఎలిమెంట్ ఏదైనా సరే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ ఎలిమెంట్ కంటే లెస్ దాన్ ఉంటాయి. అట్లనే రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ ఎలిమెంట్ కంటే గ్రేటర్ దాన్ ఉంటాయి. దాన్ని బైనరీ సెర్చ్ ట్రీ అనేసి చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రీ కనుక తీసుకుంటే మనం దీన్ని బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. ఎందుకంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే చిన్న ఎలిమెంట్స్. సపోజ్ 23 తీసుకున్నాం అనుకోండి, ఈ లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఇది, దీంట్లో ఎలిమెంట్స్ అన్ని 23 కంటే చిన్నవి. అట్లనే 17 తీసుకుంటే దీని లెఫ్ట్ సైడ్ 8 ఉంది, రైట్ సైడ్ 20 ఉంది. అదేవిధంగా 90 తీసుకుంటే లెఫ్ట్ సబ్ ట్రీలో 76 ఉంది, అంటే 90 కంటే చిన్నది. అట్లనే రైట్ సైడ్ 94 ఉంది, అంటే 90 కంటే పెద్దది. సో దీన్ని మనం బైనరీ సెర్చ్ ట్రీ అనేసి అంటాం. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు బైనరీ సెర్చ్ ట్రీని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలంటే స్టెప్ 1 చూడండి. ఇన్సర్ట్ ద ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ద రూట్ ఆఫ్ ద ట్రీ. ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని ఆ ట్రీకి రూట్ ఎలిమెంట్గా ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 43. సో 43 అనేది రూట్ ఎలిమెంట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, రీడ్ ద నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ రీడ్ చేయాలి. ఏంటి, 10. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద రూట్ ఎలిమెంట్, ఇన్సర్ట్ ఇట్ యాజ్ ద రూట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, 10 అనేది రూట్ ఎలిమెంట్ కంటే లెస్ దాన్, కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీకి రూట్గా పెట్టాలి. సో 43కి లెఫ్ట్ సైడ్ ఈ 10 అనేది పెట్టాలి. అదర్వైజ్ అంటే ఒకవేళ రూట్ ఎలిమెంట్ అంటే గ్రేటర్ దాన్ ఉంటే ఇన్సర్ట్ ఇట్ యాజ్ ద రూట్ ఆఫ్ ద రైట్ సబ్ ట్రీ. రైట్ సబ్ ట్రీకి రూట్ ఎలిమెంట్గా పెట్టాలి. సో ఈ స్టెప్స్ అన్ని రిపీట్ చేయాలి మనకు అన్ని ఎలిమెంట్స్ అయిపోయేదాకా. ఓకే, 10 తర్వాత ఏముంది, 79. సో 43 కంటే గ్రేటర్ దాన్ ఉంది, కాబట్టి 79 అనేది రైట్ సైడ్ పెడతాం. నెక్స్ట్ 90, 43 కంటే గ్రేటర్ దాన్, సో రైట్ సైడ్. 79 కంటే గ్రేటర్ దాన్, సో 79కి రైట్ సైడ్ 90 అనేది పెడతాం. నెక్స్ట్ 12, 43 కంటే లెస్ దాన్, కాబట్టి లెఫ్ట్ సైడ్. 10 కంటే గ్రేటర్ దాన్, కాబట్టి 10కి రైట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ 54 అనేది గ్రేటర్ దాన్ కాబట్టి 43 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి రైట్ సైడ్ వస్తుంది. 79 కంటే చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ 11 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 43 కంటే లెస్ దాన్ కాబట్టి ఇటు సైడ్ వస్తుంది. 10 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి ఇటేపు. 12 కంటే లెస్ దాన్ కాబట్టి 11 అనేది 12కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ 9 అనేది ఎక్కడ వస్తుంది, 9. సో 43 కంటే లెస్ దాన్, 10 కంటే లెస్ దాన్ కాబట్టి 10కి లెఫ్ట్ సైడ్ మీకు 9 అనే ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ 50 అనే ఎలిమెంట్ ఎక్కడ వస్తుంది, 43 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి ఇటేపు వస్తుంది. 79 కంటే లెస్ దాన్ కాబట్టి ఇటేపు వస్తుంది. 54 కంటే లెస్ దాన్ కాబట్టి 54కి లెఫ్ట్ సైడ్ 50 అనే ఎలిమెంట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. నెక్స్ట్, బైనరీ సెర్చ్ ట్రీలో మనకు ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయంటే, ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదా సెర్చ్ చేయటం అనేది ఒక ఆపరేషన్. తర్వాత ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయటం, ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయటం. ఈ ఆపరేషన్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేయాలనేది చూద్దాం. సెర్చ్ ఆపరేషన్, ఒక పర్టికులర్ ఎలిమెంట్ బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, చెక్ చేయడానికి ఏ విధంగా చేస్తామంటే, మీకు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం జావా కోడ్ ఏ విధంగా రాయాలనేది చెప్తాను. ఈ బైనరీ సెర్చ్ ట్రీలో 54 అనే ఎలిమెంట్ ఉందా లేదా సెర్చ్ చేయాలి. సో బైనరీ సెర్చ్ ట్రీలో మనం ఏం చెప్పుకున్నాం, మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ రూట్ కంటే పెద్దగా ఉంటే రైట్ సబ్ ట్రీలో ఉండాలి, అంతే కదా. సపోజ్ 54 అనేది మనం చెక్ చేయాలి. ఫస్ట్ రూట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. రూట్ ఎలిమెంట్ ఏముంది, 43. 54 అనేది గ్రేటర్ దాన్ 43 ఉంది కాబట్టి రైట్ సబ్ ట్రీలో మనం సెర్చ్ చేయాలి ఇప్పుడు. ఓకే, రైట్ సబ్ ట్రీ అంటే ఇది మొత్తం, ఇక్కడ సెర్చ్ చేయాలి. రైట్ సబ్ ట్రీలో రూట్ ఎలిమెంట్ ఏముంది, 79 ఉంది. ఓకే, సో 79 అనేది 54 కంటే పెద్దది కాబట్టి 79కి సంబంధించి లెఫ్ట్ సబ్ ట్రీలో ఇప్పుడు మనం చెక్ చేయాలి. అంటే ఇది, ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏంటి, 54. సో 54 అనేది మనం
సెట్ చేసే ఎలిమెంట్కి మ్యాచ్ అయింది కాబట్టి 54 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, సపోజ్ మనం సెట్ చేసే ఎలిమెంట్ 59 అనుకోండి. ఓకే, అప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, 59 అనేది 43 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి రైట్ సబ్ ట్రీ. నెక్స్ట్ 79 అనేది 59 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీ. 54 అనేది 59 కంటే లెస్ దాన్ కాబట్టి రైట్ సబ్ ట్రీ. రైట్ సబ్ ట్రీలో ఏమైనా ఎలిమెంట్ ఉందా? ఇక్కడ లేదు కాబట్టి నల్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే నల్ వాల్యూ రిటర్న్ అయిందో 59 అనే ఎలిమెంట్ ఈ బైండింగ్ సెర్చ్ ట్రీలో లేదు అనేసి డిస్ప్లే చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జావా కోడ్ చూడండి. రూట్ ఎలిమెంట్ ఒక ఆర్గ్యుమెంట్కి పంపిస్తాం. తర్వాత ఏ ఎలిమెంట్ని సెట్ చేద్దామో ఆ ఎలిమెంట్ని ఒక ఆర్గ్యుమెంట్కి పంపిస్తాం. ఇఫ్ రూట్ ఈక్వల్ టు నల్. ఓకే, రూట్ ఈక్వల్ టు నల్ ఎప్పుడు వస్తుంది అంటే అసలు ఎలిమెంట్స్ ఏమి లేనప్పుడు రూట్ ఈక్వల్ టు నల్ వస్తుంది. తర్వాత మనం వెతికే ఎలిమెంట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో లేనప్పుడు కూడా రూట్ ఈక్వల్ టు నల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 59 సెట్ చేసినప్పుడు ఇక్కడ నల్ వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఓకే, అదనమాట ఆ కేసు అది. ఓకే, రూట్ ఈక్వల్ నల్ అయినా రూట్ ఈక్వల్ టు కీ అంటే ఇందా మనం 54 అనేది చెక్ చేసినప్పుడు రూట్ ఈక్వల్ టు కీ అవుతుంది. అప్పుడు ఆ రూట్ వాల్యూని రిటర్న్ చేస్తాము. ఓకే, గ్రేటర్ దాన్ అయితేనేమో లెఫ్ట్ సబ్ ట్రీ చెక్ చేస్తాము. రూట్ వాల్యూ అనేది లెస్ దాన్ అయితేనేమో రైట్ సబ్ ట్రీలో చెక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, 54 అనేది మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? సెర్చ్. రూట్ వాల్యూ ఎంత? 43. ఏ ఎలిమెంట్ మనం సెర్చ్ చేస్తుంది? 54. సో 43 54. ఓకే, రూట్ ఈక్వల్ నల్ అయిందా? కాలేదు. రూట్ ఈక్వల్ కీ అయిందా? కాలేదు. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ రూట్ వాల్యూ గ్రేటర్ దాన్ కీ వాల్యూనా? రూట్ వాల్యూ 43 కీ వాల్యూనా 54 గ్రేటర్ దాన్ అయిందా? అవ్వలేదు కాబట్టి ఇది కాలేదు. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సెర్చ్ రూట్ డాట్ రైట్. సో 43కి రైట్ సైడ్ ఏముంది? చైల్డ్ 79 54 అనేది కాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అగైన్ చూడండి. రూట్ ఈక్వల్ టు నల్ అయిందా? కాలేదు. రూట్ ఈక్వల్ కీ అయిందా? కాలేదు. రూట్ ఈజ్ గ్రేటర్ దాన్ కీనా? ఎస్, 79 అనేది గ్రేటర్ దాన్ కీ కాబట్టి సెర్చ్ రూట్ డాట్ లెఫ్ట్ కీ. సో సెర్చ్ రూట్ డాట్ లెఫ్ట్ అంటే 79కి లెఫ్ట్ 54 54. సో ఇప్పుడు చూడండి, రూట్ ఈక్వల్ నల్ అయిందా? కాలేదు. రూట్ ఈక్వల్ కీ అయిందా? ఎస్, 54 ఈక్వల్ టు 54. సో రిటర్న్ రూట్ అంటే 54 అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. అంటే 54 అనే ఎలిమెంట్ బైనరీ సెర్చ్ ట్రీలో ఉంది అనేసి దాని మీనింగ్. ఓకే, సపోజ్ 59 అనే ఎలిమెంట్ మనం చెక్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది? సెర్చ్ ఆఫ్ 43 59. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? రూట్ ఈక్వల్ నల్ అయిందా? కాదు. రూట్ ఈక్వల్ కీ అయిందా? కాదు. రూట్ ఈజ్ గ్రేటర్ దాన్ కీనా? 43 గ్రేటర్ దాన్ 59 కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సెర్చ్ రూట్ డాట్ రైట్ అంటే 43కి రైట్ ఏంటి? 79 59. ఓకే, నెక్స్ట్ రూట్ ఈక్వల్ నల్లా? కాదు. రూట్ ఈక్వల్ కీనా? కాదు. రూట్ ఈజ్ గ్రేటర్ దాన్ కీనా? ఎస్, 79 అనేది గ్రేటర్ దాన్ 59 కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెర్చ్ రూట్ డాట్ లెఫ్ట్ అంటే 79కి లెఫ్ట్ ఎంత? 54. సో 54 కీ వాల్యూ ఎంత? 59ని సెట్ చేస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ రూట్ ఈక్వల్ నల్లా? కాదు. రూట్ ఈక్వల్ కీయా? కాదు. రూట్ ఈజ్ గ్రేటర్ దాన్ కీనా? కాదు. 54 అనేది గ్రేటర్ దాన్ 59 కాదు కదా. సో సెర్చ్ రూట్ డాట్ రైట్ కీ అంటే సెర్చ్ రూట్ డాట్ రైట్ అంటే 54కి రైట్ సైడ్ ఏమైనా ఉందా? లేదు కాబట్టి నల్ 59. ఓకే, ఇప్పుడు చూడండి, రూట్ ఈక్వల్ నల్ అయిందా? అయింది కాబట్టి రిటర్న్ రూట్. సో ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? నల్ వాల్యూ రిటర్న్ అయింది. నల్ వాల్యూ రిటర్న్ అయిందంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేసి. సో 59 అనే ఎలిమెంట్ ఈ బైనరీ సెర్చ్ ట్రీలో లేదు అనేసి చెప్తాము. ఇది సెర్చింగ్ ఆపరేషన్ బైనరీ సెర్చ్ ట్రీకి సంబంధించి. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 42 23
18, 34, 27, 67, 51, 72. ఓకే. సో ఈ బైనరీ సెర్చ్ ట్రీకి సంబంధించి ఇప్పుడు ఒక ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది 27. ఈ బైనరీ సెర్చ్ ట్రీకి సంబంధించి ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఎలిమెంట్ ఏంటంటే 58 అనే ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం అనుకుంటే ఎట్లా చేస్తాం? సో ఫస్ట్ రూట్తో కంపేర్ చేస్తాం 42తో. సో 58 అనేది గ్రేటర్ దాన్ 42 కాబట్టి ఏం చేస్తాం అంటే ఇటు రైట్ సైడ్ ట్రావర్స్ చేస్తాం. ఇక్కడ 67 ఉంది. 67 అనేది గ్రేటర్ దాన్ 58 కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తాం. ఓకే, 51 ఉంది. 51 కంటే 58 అనేది పెద్దది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం. ఆ నోడ్లో ఏం డేటా పెడతాం? 58 అనే డేటాని పెట్టేస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు ఎప్పటిదాకా మనం ట్రావర్స్ చేస్తున్నాం? మనకి ఈ 51కి రైట్ సైడ్ ఏమొచ్చింది? నల్ వచ్చింది, నల్ వాల్యూ వచ్చింది. అంటే 51కి రైట్ చైల్డ్ లేదు. 51 కంటే పెద్ద ఎలిమెంట్ 58 అనేది. 51కి రైట్ చైల్డ్ లేదు కాబట్టి అక్కడ మనం ఒక నోడ్ని క్రియేట్ చేసి 58ని పెట్టాం. అంటే నల్ వచ్చేదాకా మనం ట్రావర్స్ చేసాము. ఓకేనా? నల్ వచ్చినప్పుడు మనం ఒక నోడ్ని క్రియేట్ చేసి ఓకే దాన్ని ఇక్కడ రైట్ చైల్డ్గా పెట్టామన్నమాట. ఓకే, సో అదే ఇక్కడ రాస్తాము. ఇఫ్ రూట్ ఈక్వల్ టు నల్. రూట్ ఈక్వల్ టు నల్ అంటే మనం ఎప్పటికప్పుడు ట్రావర్స్ చేసేటప్పుడు ఆ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్, టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రూట్ అనుకుంటాము. సో ఆ వాల్యూ నల్ అయితే అక్కడ మనం ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం. దాంట్లో ఈ డేటా ఏదైతే ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా ఆ డేటాని పెట్టేస్తాం. ఓకే, తర్వాత రూట్ కంటే ఇన్సర్ట్ చేద్దాం అనుకున్న వాల్యూ లెస్ దాన్ ఉంటే ఏం చేస్తాం? లెఫ్ట్ సైడ్ వస్తాం. అంతేగా, ఇప్పుడు 58 అనేది 42 కంటే పెద్దది కాబట్టి రైట్ సైడ్ ట్రావర్స్ చేసాం, ఇటేపు ట్రావర్స్ చేసాం మనం. ఓకే, సపోజ్ మనం 27 అనేది లేకపోతే 29 అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు 42 అనేది 29 కంటే గ్రేటర్ దాన్. ఓకే, కాబట్టి మనం ఎటు సైడ్ ట్రావర్స్ చేయాలి? లెఫ్ట్ సైడ్ ట్రావర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ కండిషన్లో మనం ఇక్కడ రాస్తాం. ఓకే, మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకున్న ఎలిమెంట్ రూట్ కంటే లెస్ దాన్ ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ ట్రావర్స్ చేస్తాము, గ్రేటర్ దాన్ ఉంటేనేమో రైట్ సైడ్ ట్రావర్స్ చేస్తాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ని మనం ఆ కోడ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసాం అనేది చూద్దాం. ఓకే, 58 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో రూట్ వాల్యూ ఎంత? రూట్ వాల్యూ 42, కీ వాల్యూ 58. ఓకే, రూట్ ఈక్వల్ నల్లా? కాదు. ఇక్కడ చూడండి, కీ వాల్యూ లెస్ దాన్ రూటా? కాదు, కీ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ రూట్. ఓకే, సో కీ ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ అయితే ఏమవుతుంది? ఇన్సర్ట్ రికర్షన్ ఇదే ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతుంది. ఇప్పుడు ఏం తీసుకుంటుంది? రూట్ డాట్ రైట్ కామా కీ. 42కి రైట్ అంటే 67 అనేది రూట్గా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, రూట్ ఈక్వల్ నల్లా? కాదు. కీ ఈజ్ లెస్ దాన్ రూటా? ఎస్, 58 అనేది లెస్ దాన్ 67 కాబట్టి ఇక్కడ రూట్ డాట్ లెఫ్ట్ కామా కీ. రూట్ డాట్ లెఫ్ట్ అంటే 67కి లెఫ్ట్ ఏముంది? 51 ఉంది కాబట్టి ఇది 51గా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు రూట్ ఈక్వల్ నల్ అయిందా? కాదు. కీ ఈజ్ లెస్ దాన్ రూటా? 58 అనేది లెస్ దాన్ 51 కాదు. కీ ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ కాబట్టి ఏమవుతుంది? రూట్ డాట్ రైట్. 51కి రైట్ ఏమైనా ఉందా? లేదు. 51కి రైట్ సైడ్ ఏముంది? ఏమీ లేదు. ఏం లేదంటే నల్ వాల్యూ అనమాట అది. ఓకే, సో ఇక్కడ ఒక వాల్యూని మనం పెడతాం. ఏ వాల్యూని పెడతాం ఇక్కడ అంటే దాని మీనింగ్ అని 51కి రైట్ సైడ్ అంటే రూట్ డాట్ రైట్ ఈక్వల్ టు అని రాసాం కదా ఇక్కడ. అంటే 51కి రైట్ సైడ్ ఏ వాల్యూని పెడతాం అంటే ఈ రూట్ డాట్ రైట్ ఏముంది? ఏ వాల్యూ లేదు అంటే నల్. సో నల్ కామా 58ని మనం పంపించినప్పుడు ఏ వాల్యూ రిటర్న్ అవుతుందో చూద్దాం. సో రూట్ ఈక్వల్ నల్లా? ఎస్, రూట్ వాల్యూ నల్ కాబట్టి ఏమవుతుంది? ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఆ నోడ్లో డేటా ఏముంది? కీ అంటే 58 అనేది. సో 58 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అది
ఇప్పుడు రూట్ కింద తీసుకుంది, ఆ వాల్యూని రిటర్న్ చేసింది. ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఎక్కడికి వచ్చింది? ఇందాక 51కి రైట్ సైడ్ అని చెప్పుకున్నాం కదా, అక్కడికి ఈ వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ 51కి రైట్ చైల్డ్గా 58 అనేది వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు బైనరీ సెర్చ్ ట్రీలో. నెక్స్ట్ డిలీట్ ఆపరేషన్. బైనరీ సెర్చ్ ట్రీలో డిలీట్ చేసేటప్పుడు మనకి 3 కేసెస్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ కేసు ఏంటంటే నోట్ టు బి డిలీటెడ్ ఈజ్ లీఫ్. ఓకే, మనం ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నా అది లీఫ్ ఎలిమెంట్ అయితే ఏంటి, నోట్ టు బి డిలీటెడ్ హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. మనం డిలీట్ చేద్దాం అనుకున్న ఎలిమెంట్కి ఒకటే చైల్డ్ ఎలిమెంట్ ఉంటే ఏం చేయాలి? నోట్ టు బి డిలీటెడ్ హ్యాస్ 2 చిల్డ్రన్. మనం డిలీట్ చేద్దాం అనుకున్న ఎలిమెంట్కి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటే ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. 42, 23, 18, 34, 27, 67, 51, 72. ఓకే, ఫస్ట్ కేసు చూద్దాం. నోట్ టు బి డిలీటెడ్ ఈజ్ లీఫ్. ఓకే, లీఫ్ నోట్ని మనం డిలీట్ చేద్దాం అనుకుంటే ఏం చేయాలంట? సింప్లీ రిమూవ్ ఫ్రమ్ ద ట్రీ నుంచి జస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. లీఫ్ ఎలిమెంట్స్ ఏంటి? ఇక్కడ 18, 27, 51, 72. వీటిలో ఏది డిలీట్ చేద్దాం అనుకున్నా జస్ట్ దాన్ని ట్రీ నుంచి తీసేస్తే సరిపోతుందంట. మనం ట్రీలో మాడిఫికేషన్స్ ఏమేమి చేయాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ 51ని తీసేద్దాం అనుకున్నా, జస్ట్ 51 తీసేస్తే సరిపోతుంది. సపోజ్ 27ని తీసేద్దాం అనుకున్నా, జస్ట్ ఈ 27 తీసేస్తే సరిపోతుంది. ఓకే, 18 తీసేద్దాం అనుకుంటే జస్ట్ ఈ 18 తీసేస్తే సరిపోతుంది. మనం ట్రీలో ఇంకా మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు అనేసి చెప్తాడు. ఓకే, సో సెకండ్ కేసు చూద్దాం. నోట్ టు బి డిలీటెడ్ హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. ఓకే, మనం ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నామో దానికి 1 చైల్డ్ కనుక ఉంటే, సింగిల్ చైల్డ్ కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే కాపీ ద చైల్డ్ టు ద నోడ్ అండ్ డిలీట్ ద చైల్డ్. ఓకే, సో ఆ చైల్డ్ ఎలిమెంట్ని ఈ డిలీట్ చేద్దాం అనుకున్న ఎలిమెంట్ ప్లేస్లో పెట్టేయాలి, ఆ చైల్డ్ ఎలిమెంట్ని డిలీట్ చేసేయాలి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 34 అనే ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం. సో 34కి చైల్డ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటే ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు? కాపీ ద చైల్డ్ టు ద నోడ్. ఓకే, ఈ 27ని ఇక్కడ కాపీ చేయమంటున్నాడు, ఈ 27ని డిలీట్ చేసేయమంటున్నాడు. ఓకే, సో 27 ఇక్కడికి వచ్చేస్తుంది అంతే. ఇక ఓకే, ఇంకా వేరే మాడిఫికేషన్స్ ఏమి మనం చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది? 37 ఉంది, ఇక్కడ 27, సపోజ్ ఇక్కడ 29 ఉంది, ఇక్కడ 32 ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో కూడా ఇక్కడ ఎంత ఉంది? ఇందాక 34 కదా. ఓకే, 34 అనే ఎలిమెంట్ నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 29 ఇక్కడ ఎట్లా వస్తుంది? 27 కంటే చిన్న ఎలిమెంట్ ఇక్కడ రావాలి. సో 25 తీసుకుందాం అక్కడ, ఎందుకంటే బైనరీ సెర్చ్ ట్రీలో ఈ టైప్ ఉన్నది చిన్న ఎలిమెంట్ రావాలి కదా ఇక్కడ కంటే. ఓకే, సో ఈ 27 మనం అక్కడ కాపీ చేసినప్పుడు 25 యొక్క అడ్రస్ ఇక్కడ వస్తుంది కదా. సో కంప్లీట్గా ఆ 27ని ఇక్కడికి కాపీ చేసేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే 27 అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది, దానికి రైట్ చైల్డ్ 32 ఉంటుంది. ఓకే, అది. సో ఎప్పుడైనా సరే సింగిల్ చైల్డ్ ఎలిమెంట్ కనుక ఉంటే అప్పుడు ఆ చైల్డ్ని కంప్లీట్గా ఇక్కడ కాపీ చేసేస్తే సరిపోతుందని చెప్తున్నాడు. అది సెకండ్ కేసు, మనకి ఓన్లీ 1 చైల్డ్ కనుక ఉంటే. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటో చూడండి. థర్డ్ కేసు, నోట్ టు బి డిలీటెడ్ హ్యాస్ 2 చిల్డ్రన్. 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటే ఏం చేయాలి? 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫైండ్ ఇన్ఆర్డర్ సక్సెసర్ ఆఫ్ ద నోడ్, కాపీ కంటెంట్స్ ఆఫ్ ద ఇన్ఆర్డర్ సక్సెసర్ టు ద నోడ్ అండ్ డిలీట్ ద ఇన్ఆర్డర్ సక్సెసర్. ఓకే, ఇన్ఆర్డర్ సక్సెసర్. ఇన్ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రూట్ ఎలిమెంట్, తర్వాత రైట్ సబ్ ట్రీ. ఓకే, సో ఈ బైనరీ సెర్చ్ ట్రీకి మనం ఇన్ఆర్డర్ ట్రావర్సల్ కనుక చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ 18, తర్వాత 23, 18, 23, తర్వాత 25, 27, 32, 42, 51, 67, 72.
ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఎప్పుడైనా సరే బైనరీ సెర్చ్ ట్రీని ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే మనకి సార్టెడ్ లిస్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ 67ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైండ్ ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఆఫ్ ద నోడ్. సక్సెసర్ అంటే తర్వాత వచ్చేది, ప్రెడిసెసర్ అంటే ముందు వచ్చేది. సో 67కి తర్వాత వచ్చే ఎలిమెంట్ ఏంటి? 72. ఓకే, కాపీ కాంటెంట్స్ ఆఫ్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్ టు ద నోడ్ అండ్ డిలీట్ ద ఇన్ ఆర్డర్ సక్సెసర్. ఈ 72ని ఇక్కడ పెట్టేసేసి ఈ 72ని తీసేయమని చెప్తున్నాడు. ఓకే, సో 72ని ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, ఈ విధంగా మనం 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్న నోడ్ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏముంది? ఎంతమంది? 67, ఇక్కడ 72 ఉంది. ఓకే, సపోజ్ నేను 42 ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 42 కూడా 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఏంటో చూడమంటున్నాడు. 42కి ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఏంటి? 51. ఓకే, 51ని అక్కడ పెట్టేసేమని చెప్తున్నాడు. సో 51ని ఇక్కడ పెట్టమంటున్నాడు, ఈ 51ని తీసేయమంటున్నాడు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎంత ఉంది? 42 ఉంది, ఇక్కడ 51 ఉంది. సపోజ్ 23ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. 23ని, సో 23కి ఇన్ ఆర్డర్ సక్సెసర్ ఏంటి? 25. సో 25ని ఇక్కడ పెట్టాలి, 25ని ఇక్కడ తీసేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది? 25 వస్తుంది, ఇక్కడ ఈ 25ని తీసేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం బైనరీ సెర్చ్ ట్రీలో ఒక నోడ్ని తీసేయాలనుకున్నప్పుడు ఆ నోడ్ అనేది లీఫ్ నోడ్ అయితే ఏం చేయాలి, లీఫ్ నోడ్ కాకుండా చైల్డ్ ఎలిమెంట్, సింగిల్ చైల్డ్ ఎలిమెంట్ ఉంటే ఏం చేయాలి, 2 చిల్డ్రన్ ఉంటే ఏం చేయాలి అనేది ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.